బీసీలకు రాజ్యాధికారం రావాలి. 100, 200, 500 ఆర్గనైజేషన్స్ పెట్టుకొని తలా దిక్కున కొట్లాడితే బీసీలకు రాజ్యాధికారం రాదు. మొట్టమొదట బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ఇప్పుడు వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నా వీడియో నువ్వు చూస్తున్నావు కదా, నీ గల్లీలో నువ్వు వార్డ్ నెంబర్గా నిలబడు, లేదా నీవు ఒక మనిషిని బీసీ నుంచి అంటే రిజర్వేషన్ అక్కడ అనుకూలించకపోతే తప్ప, అంటే బీసీ వచ్చినా జనరల్ వచ్చినా మీ వీధిలో నువ్వు ఒక వార్డ్ నెంబర్ని నిలబెట్టు, నీ గ్రామంలో బీసీ సర్పంచ్ నిలబెట్టు, నీ గ్రామంలో ఎంపీటీసీగా నిలబెట్టు, నీ గ్రామంలో జడ్పీటీసీగా, నీ గ్రామం నుంచి నీ మండలం నుంచి బీసీ నిలబెట్టు. ఆర్థిక సాయం 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, 1,00,000, ఇంకా ఉన్నతంగా ఉంటే 10 లక్షలు కూడా పెట్టు. బీసీ రాజ్యం రావాలంటే కిందికెళ్ళి పునాదుల నుంచి రావాలి. అంతే 100 ఆర్గనైజేషన్లు, 1000, 2000 ఆర్గనైజేషన్లు పెట్టి తలో దిక్కు పోయి రోజుకు ఒక దిక్కు మూలలు పోతే రాదు. రెండవది, చట్టసభలలో మీరు 100 ఏళ్ళు కొట్లాడినా ఈ ఫలితం శూన్యం, బీసీలకు లాభం జరగాల్సింది చెప్తున్నా. 5-6 ఏళ్ళు బీసీల మీద స్టడీ చేసి టోటల్గా గమనించిన దాన్ని బట్టి చెప్తున్నా. శాసనసభలో, పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ కావాలి, చట్టసభల రిజర్వేషన్ కావాలి. దీనికి కొట్లాడాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఎవ్వడు కొట్లాడే అవసరం లేదు బీసీల కోసం. బీసీలను ఎవ్వడు ఉద్ధరించే అవసరం లేదు. సచ్చినట్టు పార్టీలు టికెట్లు ఇస్తాయి. ఏ పార్టీడు గెలిచినా బీసీ ఉంటుంది. బీసీ వాదం, బీసీ సమస్యల మీద అక్కడ కొట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేపు వస్తున్న స్థానిక సంస్థల్లో వార్డ్ నెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ బీసీలు నిలబడాలి. ఆర్థికంగా ఉన్నోళ్ళు డబ్బులు సాయం చేయాలి. పార్లమెంటు, శాసనసభలో మన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కోసం కొట్లాడాలి. ఈ రెండు జరిగినట్లయితే బీసీ రాజ్యాధికారం దానంతదే వస్తుంది. కులగణన అమలవుతుంది, సమగ్ర సర్వే అమలవుతుంది. ఇవన్నీ బోగస్, ఇవి నమ్మకండి. నిజంగా కులగణన తీసింది అమలైతే మొట్టమొదట రేవంత్ రెడ్డి సీటే పోతుంది. అందులో బీసీని ఎక్కేయాల్సి వస్తుంది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో ఇవి ఖచ్చితంగా చేయండి. ఒకరికొకరు సహకరించుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో బీసీలు స్థానిక సంస్థల్లో పోటీ చేసి గెలిచే విధంగా దోహదం చేసుకుందాం. కలిసి పనిచేద్దాం. ఇంకా ఏదన్నా మీకు డౌట్, అనుమానాలు ఉంటే నా సెల్ నంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ.